పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రాలలో ఒకటి హరిహర వీరమలు. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. మార్చి 28కి రిలీజ్ డేట్ ఇచ్చేసి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన చిత్ర బృందం చివరి స్కెడ్యూల్ కోసం పవన్ అందుబాటులోకి రాకపోవడంతో విడుదలను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ నెల 28న హరిహర వీరమలు సినిమా విడుదల కావడం లేదు. ఈ డేటు మిస్ అయితే తర్వాత ఇంకెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారన్నది ప్రశ్నార్థకం. ఎలాగైనా వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఇందుకోసమైన కొత్త డేటు మీద కన్నేసినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవికి లక్కీ డేట్ అన్నగా మే 9న హరిహర వీరమల్లును రిలీజ్ చేయాలని రత్నం భావిస్తున్నారట. ఇప్పటికే చిత్రం నుండి 2 సాంగ్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 3వ సాంగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా మీద అంచనాలు తగ్గకుండా అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే 3వ పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇది పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య ఉంటుందంట. ఎంఎం కీరవాణి సూపర్ సాంగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే నెల రోజుల్లో పవన్ కనుక డేట్స్ ఇచ్చి రాజస్థాన్లో తెరకెక్కించాల్సిన కీలక ఎపిసోడ్ పూర్తి చేస్తే షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసినట్లే. మే 9కి సినిమాను రెడీ చేయడం కూడా కష్టం కాబోదు. ఇదే విషయం పవన్తో మాట్లాడి కాల్ షీట్స్ కన్ఫర్మ్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ గురించి సమాచారం ఇవ్వాలని రత్నం భావిస్తున్నారు. వేసవిలో పెద్ద సినిమాలేవీ లేని నేపథ్యంలో తమ చిత్రాన్ని మిడ్ సమ్మర్లో రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని రత్నం భావిస్తున్నారు. పవన్ మరో చిత్రం ఓజీ కోణంలో చూసిన వీరమల్లు వేసవిలో రావడం మంచిదే కాబట్టి పవన్ కొంచెం మనసు పెడితే మే 9న హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల బొమ్మ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి సగభాగం దర్శకత్వాన్ని వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్కు నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వడంతో పాటు హిందీ మార్కెట్పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే హమాను సినిమాకు ఉపయోగించుకునేందుకు మేకర్స్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా మొదటి రోజే 80 నుండి 120 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. కానీ అంత ఓపెనింగ్స్ రావాలంటే ముందుగా ట్రైలర్తో పాటు వరుస అప్డేట్స్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలి. సినిమా సక్సెస్ కావాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. హిందీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే విజువల్ గ్రాండియర్, ట్రైలర్ ఇంపాక్ట్, మ్యూజిక్ అన్నీ కూడా హై స్టాండర్డ్స్ లో ఉండాలి. ఈ సినిమా మొదటి భాగం హిట్ అయితేనే సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ దొరికే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా రాణిస్తుందనేది పవన్ కళ్యాణ్ మార్కెట్ పై కూడా డిపెండ్ అవుతుంది. మరి ఈ భారీ అంచనాలోని చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గడ్డ సింబల్ ని కొట్టండి.